వెల్కమ్ టు మై ఛానల్ ఎలై దీప్తి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతో వస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ పేరు పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 జీడిపప్పుల్ని తీసుకొని ఆ ఆయిల్లో మనం వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతేకాకుండా అందులోనే బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, మిరియాలని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన రకంగా మనం అటు ఇటు తిప్పుతూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అంతేకాకుండా మనం ముందుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తంగా మనం అందులో ఉడికించుకోకూడదు. కేవలం ఒక 50% మాత్రమే మనం ఆ ఉల్లిపాయల్ని వేగనీయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నిదానంగా తిప్పుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో టొమాటోల్ని కానీ 4 పెద్ద టమాటాలను కానీ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మనం నిదానంగా అటు ఇటు తిప్పుతూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన రకంగా మీరు ఈ రకంగా చేశారు అంటే మనం పన్నీర్ బటర్ మసాలాని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో దినుసులు ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా చాలా స్వీట్గా ఉంటుంది. అలాగని ఇది స్వీట్ రెసిపీ కాదు. ఈ పన్నీర్ బటర్ మసాలాని మనం చపాతీల్లో చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఒక జార్ తీసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఆ తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ బటర్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా మనం ఆ బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా సన్నగా కట్ చేసుకొని రెడీ పెట్టుకున్న పన్నీర్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అంతేకాకుండా ఈ పన్నీర్ని మనం కలిపేటప్పుడు చాలా నిదానంగా కలుపుకోవాలి. ఏమాత్రం గట్టిగా మనం కలిపాము అంటే పన్నీర్ విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఈ పన్నీర్ని వేయించుకోవాలి. లేదంటే కూర ఉడికిన తర్వాత గట్టిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల 2 నిమిషాలు మాత్రమే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా బ్లెండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న టొమాటో గ్రేవీని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఈ వీడియోలో చూపించిన రకంగా మనం చేసుకోవాలి. ఈ రకంగా మనం గ్రేవీని నిదానంగా అటు ఇటు తిప్పుతూ మనం చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమంలో మనం రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా 3 చెంచాల ఎర్ర కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా 2 చెంచాల గరం మసాలాని కూడా మనం యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 4-5 నిమిషాలు తిప్పిన తర్వాత అవసరం అనుకుంటే మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మాత్రం వాటర్ని యాడ్ చేయకూడదు, ఎందుకంటే గ్రేవీ చాలా పల్చగా ఉంటుంది. ఈ రకంగా నిదానంగా మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. తరువాత కొంచెం సేపటికి కూర ఈ రకంగా బుడగలు వస్తూ ఉన్నప్పుడు ఒక మూత తీసుకొని కూర గిన్నెని ఈ రకంగా మనం క్లోజ్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత కానీ 5 నిమిషాల తర్వాత కానీ కూర ఈ రకంగా ఉడికిపోతుంది. ఇలా ఉడికినప్పుడు మనం ముందుగా బటర్లో వేయించుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా నిదానంగా మనం యాడ్ చేసుకొని కూరని నిదానంగా మాత్రమే మనం కలుపుకోవాలి. ఈ రకంగా నిదానంగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం వెయిట్ చేయాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచు. ఇప్పుడు ఒక మూత తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ మూత తీసేసి అందులో ఉన్న గ్రేవీ ఈ రకంగా తయారవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన రకంగా వచ్చింది అంటే మీకు పన్నీర్ బటర్ మసాలా కూర చక్కగా రెడీ అయిపోయినట్టే. చూసారా పన్నీర్ ఎంత చక్కగా కనిపిస్తుందో. కూర కన్సిస్టెన్సీ ఈ రకంగా మాత్రమే ఉండాలి, అప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరని కొంచెం పుదీనాని కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా మనకి వేడివేడిగా రెడీ అయినట్టే. ఈ పన్నీర్ బటర్ మసాలాని చపాతీల్లో కానీ నాన్స్లో కానీ రోటీస్లో కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే. మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటే దీప్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ దీప్తి.